న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళారు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ ప్రసాద్ శర్మ బ్రహ్మోత్సవంలో కోన సుబ్బారావు దంపతులచే స్వామివారికి పళ్లరసాలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దాతల సహకారంతో ప్రతి నెల త్రయోదశి నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా తాళారు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ ప్రసాద్ శర్మ బ్రహ్మోత్సవంలో కోన సుబ్బారావు దంపతులచే స్వామివారికి పళ్లరసాలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దాతల సహకారంతో ప్రతి నెల త్రయోదశి నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ये अन्येषु विविध्यन्ति पात्रेषु विपतो जनानो ये वधां वधयक्षयाैलमृदास्य हेतुर्नुक्तवरद्वेषस्य खायोः अवस्थिनामघवध्यस्तनुष्वस्मेध्वस्तोकायतनयाय मृडया पीठुष्टमशिवतमशिवरस्तुमना भव परमे वृक्षायुधन्विधाय वृत्तिम्बतान आचरविनाकं बिभ्रलामहि विकिरितविदोहित नमस्तेऽस्तु भगवः यास्ते सहस्रकुहेलयोन्य अस्मन्निववन्तुदाः सहस्राणि सहस्रधा बाहुवोऽन्तुवेदयः तासामीशानो भगवः पराचीना सुखावृधि सहस्राणि सहस्रधोये रुद्राधिभूम्या सहस्रयोजने वधन्मानि धर्मसि अस्मिन् महत्यन्नवेन्दरिष्ये नमो नमस्कृताय हन्त्याय वनानां पदये नमो नमो रोहिताय स्थपदये वृक्षाणां पदये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पदये नमो नमो भवन्तये वारिवस्वतायौषधीनां पदये नमो नमः उच्चैर्घोषाय क्रन्दयते भक्तीनां पदये नमो नमः कृत्स्नवेदाय धावते सत्त्वनां पदये नमः नमः सहमानाय निव्याधिन आं व्याधिन भागवैत्रश्चमे प्रजाचमे अगुंसुश्चमे रस्तिश्चमे दाभिश्चमे त्रिपदिश्चमो वागुंसुश्चमे अन्तर्यामश्चमे अपरुषश्चम आस्विनश्चमे धृष्टस्थानश्चमे शुक्रश्चमे मध्येजमाप्रियश्चमे वैश्वदेवश्चमे ध्रुवश्चमे वैश्वानरश्चम अध्वरीयाश्चमे महेन्द्रश्चम आदित्यश्चमे
అసలు తినకూడదు సార్, చేయకూడదు. సాయి గారు ఫోటోలు రావద్దు మీరు పేపర్లో. చూసి ఆనందపడతారు మాకు. లంక ఆఫ్ టానీలంక గ్రామంలో మత్స్యకారులపై దౌర్జన్యం జరిగింది. తరతరాలుగా తమ జీవనోపాధి కోసం నావలు నిలుపుకోవడానికి, వలలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగిస్తున్న గోదావరి రేవు పక్కన ఉన్న భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడమే కాకుండా అడిగిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. లంక ఆఫ్ టానీలంక గ్రామంలో మత్స్యకారులపై దౌర్జన్యం జరిగింది. తరతరాలుగా తమ జీవనోపాధి కోసం నావలు నిలుపుకోవడానికి, వలలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగిస్తున్న గోదావరి రేవు పక్కన ఉన్న భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడమే కాకుండా అడిగిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. లంక ఆఫ్ టానీలంక గ్రామంలో సుమారు 300 మంది మత్స్యకారులు వేటపైనే ఆధారపడి బతుకుతున్నారు. వీరు తమ నావలు బాగు చేసుకోవడానికి వేట ముగించుకొని వచ్చాక వలలు ఆరబెట్టుకోవడానికి రేవు ఒడ్డున ఉన్న సుమారు 2 సెంట్ల ప్రభుత్వ భూమిని వాడుకుంటున్నారు. అయితే గత 2 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఆక్రమణలు పెరిగిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆకుల చిన్ని నాయుడు అనే వ్యక్తి ఆ భూమి తనదంటూ జేసీబీతో తవ్వకాలు జరిపి కంచె వేయడానికి ప్రయత్నించారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి మత్స్యకారుల వలలను తగులబెట్టడమే కాకుండా క్రేన్ సహాయంతో నావలపై చెట్లను పడేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ స్థలాన్ని శ్మశాన వాటికగా కూడా ఉపయోగిస్తున్నామని, ఇప్పుడు ఆ దారి కూడా మూసివేయడంతో బయటకు వెళ్లడానికి వీలు లేకుండా పోయిందని మహిళలు వాపోతున్నారు. దీనిపై గ్రామానికి చెందిన మత్స్యకారులు, మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సదరు స్థలాన్ని ఆక్రమణ నుండి తొలగించి అందరూ వినియోగించుకునేలా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు. మాయల పక్కన రా. ఆవిడకి పండి అంకో ఆవిడ బాగా మాట్లాడాం అది మైకి మనం మామూలుగా మాట్లాడదాం. ట్యాక్సీ కాదు అందరం కలిసి వరుసగా ఎందుకు నేను తీస్తాం వీడియో నీట్గా ఉంటాం. బాధతో ఉన్నట్టు
ఆపాలి 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 యోధుడు దామస్ పైని పరపీడనతో మగ్గిపోతున్న దేశాల విముక్తి పోరాటం చేసిన యోధుడు దామస్ షైని అని పలువురు అభ్యుదయవాదులు పేర్కొన్నారు. దామస్ షైని 289వ జయంతిని పురస్కరించుకొని పోలవరంలో పలు వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహించారు. పైని పరపీడనతో మగ్గిపోతున్న దేశాల విముక్తి పోరాటం చేసిన యోధుడు దామస్ షైని అని పలువురు అభ్యుదయవాదులు పేర్కొన్నారు. దామస్ షైని 289వ జయంతిని పురస్కరించుకొని పోలవరంలో పలు వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజ్ఞా సాహితీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పుల్లపు వెంకటేశ్వరరావు సారథ్యం వహించారు. దామస్ షైని ప్రతి దేశ విముక్తి పోరాటానికి మనోధైర్యాన్నిచ్చే కరపత్రాలతో ప్రోత్సహించాడని తను రాసిన ఏజ్ ఆఫ్ రీజన్, కామన్ సెన్స్, మ్యాన్ ఆఫ్ ది రైట్స్ వంటి రచనలతో ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేశాయని డాక్టర్ పుల్లపు వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి రేవు అప్పలస్వామి, దంగుడు బియ్యం నారాయణరావు, మట్టమర్తి శ్రీనివాసరావు, వాకపల్లి శాస్త్రి, పి శ్రీనివాస్, ఏ వెంకటేశ్వరరావు, శివప్రసాద్, ఎంఎన్ఎన్ మూర్తి, ఇళ్ల నారాయణ, పి బాలయ్య, జె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఆయన చాలా వ్యతిరేకించినప్పటికీ ఈ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కానీ లేకపోతే బెంజమిన్ కానీ వీళ్ళందరూ కూడా ఆయన అనుసరించి మరి ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి మహనీయుడు రాసినటువంటి ఏజ్ ఆఫ్ రీజన్ బుక్ని జ్యోతిరావు చదివారు. అలాగే కామన్ సెన్స్ అనేటువంటి బుక్ కూడా చాలా సంచలనాత్మకమైంది. ఆయన రాసిన బుక్లో 1773లో జన్మించి 72 సంవత్సరాలు జీవించిన తర్వాత కూడా కేవలం ఆయన కూడా 6 మాత్రమే హాజరయ్యారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మహావిప్లవకారుడికి, మహామానవతావాదికి, మహా హక్కులకు ఉక్కులెక్కలు తొడిగినటువంటి ప్రపంచ మేధావికి జరిపిన నివాళి అత్యంత హేయమైనటువంటి విషయంగా కూడా మనం పరిస్థితి రాసిన సందర్భం ఉంది. మనం అప్పుడప్పుడు దామస్ జయంతి చేయకపోయినా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. మరి రాత్ర మరి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి అప్పలసాంగ్ గారిని మాట్లాడవలసింది. ఈరోజు థామస్ పెయిన్ గారి చేయనటువంటి యూపీఎఫ్ఓ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఏదైతే వెంకటేశ్వర గారు చెప్పారో మరి థామస్ పెయిన్ గారు ఆయన 1774లో ఇంగ్లాండ్లో జన్మించినప్పటికీ ఆయన అమెరికాలో విద్యావాసన ఏర్పాటు చేసుకొని ఆ రోజుల్లో మరి 1977 ప్రాంతంలో అమెరికా స్వతంత్రం కోసం పోరాటంలో జరిగే సమయంలో ఆయన కామన్ సెన్స్ అనే కరపత్రిక మరి విడుదల చేశారు. దేశం అంతా కూడా విస్తృతంగా ప్రసారం చేయడంతో చాలా సంచలనాత్మకమైన మార్పు రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈయన అనుసరించి రచనలను అనుసరించి మన దేశంలో జ్యోతిరావు పూలే గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం టీ కొత్తపల్లి పండువారిపేట గ్రామస్తులు హెల్త్ సెంటర్ విషయంలో ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో హెల్త్ సెంటర్ నిర్మాణానికి స్థలం లేదని అధికారులు చెప్పడంతో గ్రామస్తులు అందరూ కలిసి పంచాయతీకి 5 సెంట్ల భూమి రాసిచ్చారు. అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని పక్కన పెట్టి హెల్త్ సెంటర్ ను మెయిన్ రోడ్ లో వేరే చోట నిర్మించేందుకు స్థానిక నాయకులు శంకుస్థాపన చేయడంతో గ్రామస్తుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తుంది. తాము స్వచ్ఛందంగా భూమి ఇచ్చినా కూడా హెల్త్ సెంటర్ ను వేరే చోటుకు మార్చడం అన్యాయమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మరియు సంబంధిత అధికారులు స్పందించి పండువారిపేటలోని హెల్త్ సెంటర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ జై హింద్.
హెల్త్ సెంటర్ కట్టాలి. అంబేద్కర్ నగరంలో హెల్త్ సెంటర్ కట్టాలి. అంబేద్కర్ నగరంలో హెల్త్ సెంటర్ కట్టాలి. అంబేద్కర్ నగరంలో హెల్త్ సెంటర్ కట్టాలి. నా పేరు గుత్తాల రాజు సులేష్ అండి. ఎప్పుడో 5 సంవత్సరాల కిందట ఈ కొత్తపల్లి గ్రామంలో పండువారిపేటలో సెలక్షన్ అయ్యిందండి. ఇప్పుడు ఎక్కడికో పట్టుకుపోతానంటున్నారు. మరి మాకు ఇది కట్టాలనేసి మాకు కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించి మమ్మల్ని మనస్ఫూర్తిగా మాకు కట్టి పెడతారని అనుకుంటున్నాం. ఏదో మాలోళ్ళు అంట మాలోళ్ళపేటలో ఉండకూడదని అంటున్నారు. మాలోళ్ళు అంటే ఇంక రోజు మా చెప్పలాగా తొక్కేస్తారా, ఇంక మమ్మల్ని బయటకు రానివరా, పైకి రాకూడదు. గ్రామంలో ఉంటాము. మాకైతే 5 సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాలు హెల్త్ క్లినిక్ సెంటర్ పెట్టారు. పెడితే ఇక్కడ అందరూ బాగానే వస్తుంటే ఇప్పుడు కుల మతాల భేదాలు వచ్చి కులాల కోసం మాకు వ్యతిరేకంగా ఎదుటివారు తీసుకుపోతున్నారు. అలా తీసుకెళ్లకుండా మా కులం మా హెల్త్ సెంటర్ మాకే ఉంచాలి. ఇక్కడ అందరూ వచ్చి క్లినిక్ జరిపించాలని, అలాగే మన బుచ్చిబాబు గారు కూడా సహకరించాలని. మా హెల్త్ సెంటర్ మాకు కావాలి. మేము దళితులమని మమ్మల్ని అణచివేయడానికి మా సెంటర్ను కోపులపేటలోకి తీసుకెళ్తున్నారు. దానికి మేము ఒప్పుకోము. ఎక్కడా లేని కుల వివక్షత మా కొత్తపల్లి గ్రామంలో ఉంది. 5 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ కుల వివక్షత అంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. మా పేటలో కట్టవలసిన హెల్త్ సెంటర్ మాకే కావాలి. మమ్మల్ని ఇంకా తొక్కేయాలని చూసే కాపులకి మేము ఇచ్చే హెచ్చరిక ఇదే. మా పేటలో హెల్త్ సెంటర్ మా పేటలో లేకపోతే మేము మా పెద్దలను సహకరించి మేము ఎక్కడి వరకు వెళ్ళాలన్నది మేము వెళ్తాము. మా సెంటర్ మాకు కావాలి. సంఘం నిర్ణయం మా నిర్ణయం. హెల్త్ సెంటర్ విషయంలో మేము అంతా సంఘం జరుపుకుంటూ పోరాడతాం. ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని ఎటు ఎల్లగొని కట్టే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఆయన నచ్చే విధానం మేము తీసుకుంటాం బాధ్యత. గతంలో ఏ విధంగా అయితే నిర్ణయించారో అదే విధమైనటువంటి ప్లేస్ లో మీరు తక్షణమే కట్టే చర్యలు తీసుకోకపోతే దీనికి ఎంత దూరమైనా కూడా మేము కలెక్టరేట్ లోకి వెళ్ళి మేము ధర్నా చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. దయించి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మేము వారికి సుస్పష్టంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దయించి మాకు ఇక్కడ టీ కొత్తపల్లి అంబేద్కర్ నగర్ లో ఏదైతే హెల్త్ సెంటర్ కి నిర్ణయించినటువంటి భూమి ఉన్నదో అదే భూమిలో మీరు తక్షణమే కట్టే విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీకు గౌరవంగా విన్నవించుకుంటూ ఉన్నాం. మీరు అది కానీ కట్టిన పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రత స్థాయికి తీసుకెళ్లి దీన్ని సాధించుకునేంత వరకు కూడా మేము వదిలిపెట్టమని చెప్పేసి మీకు గౌరవంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మరి అంబేద్కర్ నగర్ లో సబ్ సెంటర్ విషయం, హెల్త్ క్లినిక్ విషయం, మరి దానికోసం ఏమైతే పెట్టినట్టు మీటింగ్ లో సందర్భంగా మేము తీసుకున్న తీర్మానం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఎక్కడైతే గతంలో ఈ యొక్క హెల్త్ సెంటర్ని ప్రస్తుతం వరకు కొనసాగుతుందో అక్కడే కొనసాగాలని మనం గ్రామ పరంగా మేమంతా కూడా తీర్మానం చేసుకున్నాం. మేము ఎవరికి కూడా ఎమ్మెల్యే గారు దీనిలో ఎటువంటి పాలన లేదు, ఆయన కూడా ఏం తెలియదు. ఏంటంటే అందరూ కావాలి ఆయనకి. అయితే మేమేం చెప్తున్నామంటే గతంలో గత 6 సంవత్సరాల మట్టి నుంచి కూడా ఇక్కడ ఉంది కాబట్టి సెంటర్ ఎక్కడే కట్టమని మేము ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మేమంతా కూడా మా కార్యకర్తలంతా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తాం. మేము ఎవరికి కూడా గ్రామంలో ఏ నాయకుడు కూడా మేము వ్యతిరేకమేం కాదు. ఎక్కడైతే సబ్ సెంటర్ ఉందో అక్కడే కట్టమని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనికోసం మరలా మేమంతా కూడా మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్తామని కూడా తెలియజేసుకుంటాం. ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు 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 ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాతృమూర్తి బెహరా బేగో 8వ వర్ధంతి సందర్భంగా అజిమా జిహరామా సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాళ్లు, పళ్ళు, రొట్టెలు సంస్థ అధ్యక్షులు అహ్మద్ ఆలీషా వారి సోదరులు పంపిణీ చేశారు.
విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాతృమూర్తి బెహరా బేగో 8వ వర్ధంతి సందర్భంగా అజిమా జిహరామా సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాళ్లు పళ్ళు రొట్టెలు సంస్థ అధ్యక్షులు అహ్మద్ అలీషా వారి సోదరులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అహ్మద్ అలీషా మాట్లాడుతూ, మా అమ్మగారు మా మధ్య లేకపోయినా ఎప్పుడు మా ఆలోచనలో ఉంటారు. ఆమె చేసిన అన్నదానం, వస్త్రదానం మరెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వాటిని కొనసాగిస్తూ అమ్మగారు భౌతికంగా మా మధ్య ఉన్నారు అనే విధంగా అజిమా బెహరమ్మ సేవా సంస్థ ద్వారా ఆమె ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మందికి కాకినాడ ఉమా మనో వికాస కేంద్రంలో మానసిక వికలాంగులకు మరియు శ్రావణి వృద్ధాశ్రమంలో పాలు పళ్ళు మరియు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తిప్రియ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో బ్రతికి ఉన్న తల్లిదండ్రులనే వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. ఇలాంటిది ఈ రోజు వారి తల్లిగారు వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పాలు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు. అంతేకాకుండా మేము అడగగానే మినరల్ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఏ అవసరం ఉన్నా వారి సంస్థ నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రయాణం చేయాలని కోరుకుంటూ వారి సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు అహ్మద్ అలీషా, కబీర్ షా, హుసేన్ షా, ఖలీల్ పీఠం సభ్యులు అల్లవరపు నాగేష్, రేఖా ప్రకాష్, సానబోయిని కృష్ణ, కుమార్, పెద్దపూడి చంటి మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు. మా మాతృమూర్తి 8వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం నేను రొట్టెలు పాలు అలాగే పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు కొంతమంది ఇచ్చాము వాళ్ళకి. అలాగే వారి యొక్క స్మరించుకుంటూ మా తల్లి గారి ఈ కార్యక్రమం చేపట్టారు. గత 8 సంవత్సరాలు కానీ ఈ కార్యక్రమం చేస్తూ పళ్ళు పాలు రొట్టె ఇవ్వడం, అలాగే జనరల్ పేషెంట్స్ని, బాలింత్రాలకి, అలాగే ఇతరత్ర ఎవరైతే ఉన్నారో పేషెంట్ వాళ్ళందరికీ ఈ పళ్ళు పాలు రొట్టెలు ఇవ్వడం, ఈ కార్యక్రమాన్ని మేము చేస్తుంటే ఎంతో ఆనందంగానే సంతోషంగా ఉంటుంది. వారు పూర్వీకులు మాకు చేసినటువంటి ఆశీస్సులు వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు, సేవా కార్యక్రమాలు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలు మేము చేపట్టాము. సృష్టిలోని మొదటి తల్లిదండ్రులు దైవస్వరూపులు. వాళ్ళని బట్టి మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ తల్లిని ఆదర్శంగా తీసుకొని తల్లి తన ఒడిన పెట్టుకుని ఉన్నా లేకపోయినా తన ఉన్నది ఏదో పిల్లలకి తినిపించి ఆ పిల్లల్ని పెంచడం జరుగుతుంది. శ్రీమూర్తి మాతృమూర్తి. అటువంటి మాతృమూర్తిని మనం ఎల్లప్పుడూ వారిని సంతోషించి ఆనందంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ వారి యొక్క ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టాము. శ్రీ అజిమా జిహరా సేవా సంస్థ ద్వారా. అలాగే మేడం గారు కూడా మాకు చాలా కోఆపరేషన్ చేశారు ఇక్కడ వచ్చినందుకు హాస్పిటల్కి. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి మేడం గారు కూడా ఇక్కడ మాకు చాలా సంతోషకరమైన విషయాన్ని మాకు చేస్తున్నారు. అలాగే స్త్రీ యొక్క విషయంకి వస్తే మరి తల్లి విషయానికి వస్తే తల్లిదండ్రులు మొదటి గురువులు. వాళ్ళు గురువుల్ని వాళ్ళు మన నడకలో నడిపిస్తారు. వాళ్ళు అటువంటి ఆశీస్సులు వాళ్ళు మనకు ఉంటే మనకు ఎప్పుడు సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి మన జీవితాలు బాగుంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే తల్లి యొక్క విషయం వస్తే నా తల్లిలో దేవస్వరూపురాలు. ఆ దేవస్వరూపురాల్ని మనం ఎప్పుడు చదువుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఎంతో కొంత వారి దాన ధర్మాలు చేయాలని చెప్పేసి, అలాగే ఉన్న తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవించాలని చెప్పేసి, అలాగే ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని ఎంతో పుణ్యభూమిగా మార్చాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినందుకు మేడం గారు, అలాగే ఇతరులు, అలాగే మీడియా వారు ప్రతి ఒక్కరూ మాకు శ్రేయోభిలాషి కోరుతున్నందుకు నేను సంతోషిస్తూ వారందరికీ నేను ఆనందంగానే నేను వాళ్ళు సంతోషపడుతున్నాను. సర్వే జన గుడ్ మార్నింగ్ అండి.
అందరికీ. నేను డాక్టర్ కీర్తి ప్రియ, సిఎస్సి పిఠాపురం హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఉమర్ అలీషా ఫౌండేషన్ తరఫున సార్ వచ్చిన్నారు. వాళ్ళ అమ్మగారి వర్ధంతి సందర్భంగా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్, బ్రెడ్, పాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అలాగే ప్రతి సంవత్సరం వస్తున్నారు. అందరికీ హాస్పిటల్ పేషెంట్స్ అందరికీ ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ ఇది ఒకటే కాదు, వాళ్ళ అమ్మగారి వర్ధంతనే కాదు, వాళ్ళు ముఖ్యంగా వేరే విధాలుగా కూడా హాస్పిటల్ డెవలప్మెంట్కి చాలా డొనేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం వాళ్ళ సపోర్ట్ మాకు చాలా ఉన్నది. దానికి సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇలాగే ఎవ్రీ ఇయర్ మాకు చాలా సపోర్ట్ అంది. వాళ్ళు అలాగే మేము కూడా పేషెంట్స్ అందరికీ వాళ్ళ అమ్మ గురించి చాలా ప్రాముఖ్యత చెప్పారు సార్. చాలా నిజంగా అది అందరూ అలాగే అమ్మ తల్లనే కాదు, ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి బాగా అందరూ గౌరవించాలని కోరుకుంటున్నాను. మా పేషెంట్స్ అందరికీ కూడా రోజు మేము చెప్తున్నాము. అండ్ ఇక్కడ ముఖ్యంగా తల్లి బిడ్డ ఉన్నది ఎంసీహెచ్ బ్లాక్ అంటాము. మాకు చాలా వరకు డెలివరీస్ జరుగుతాయి. నెలకి దాదాపు 60 నుంచి 70 వరకు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా మేము ఇలాగే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి తల్లి ఎలా ఉండాలి, ఆరోగ్యంగా తల్లి అందరినీ చూసుకోవాలి అని చెప్తున్నారు సార్. మనం కూడా తల్లిని చూసుకోవాలి. తల్లి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. దాని ప్రాముఖ్యత అందరికీ మేము రోజు తెలియజేస్తున్నాము. అలాగే సార్ కూడా మాకు ఈరోజు సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జిల్లా జగ్గంపేట మండలం సగరపేటలోని మోడల్ ప్రైమరీ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా నూతన హంగులతో తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు పివివి సత్యనారాయణను పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిముట్టి అభినందించారు. జిల్లా జగ్గంపేట మండలం సగరపేటలోని మోడల్ ప్రైమరీ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా నూతన హంగులతో తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు పివివి సత్యనారాయణను పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిముట్టి అభినందించారు. పాఠశాల అభివృద్ధి కోసం 15 లక్షలు వెచ్చించి తరగతి గదిలో మౌలిక వసతులు, కంప్యూటర్ ల్యాబ్, పాఠశాల ఆవరణను రంగులతో సుందరంగా ఆహ్లాదకరంగా మార్చడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారిలో నైపుణ్యాన్ని గుర్తించేందుకు పలు ప్రశ్నలకు చెప్పిన సమాధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముందు డంపింగ్ యార్డ్ సార్, అది డంపింగ్ యార్డ్ అండి. చూడమని అది గొడవ జరిగింది, లేదా అది కూడా క్లోజ్ చేద్దామండి. చెప్తావా? తెలుగు పాట కానీ చెప్పు. ఏదైనా వచ్చింది కంగారు పడకం. బలవంతుడు నాకు పలువురితో ఇవన్నీ ఇంగ్లీష్ నెలలు. తొమ్మిది చైత్రం, వైశాఖం,
గుడ్ మార్నింగ్. ఇంకా చెప్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. అన్నీ వచ్చినాయే. కంగారు పడిపోకండి. నేను ఎక్కడ బయటకు చెప్పేది ఎవరు భయపడినప్పుడు ఎక్కువ మనసులు ఒకటి, రెండు రెండు రెండు, మంచి చెడు రెండు, మూడు మూడు మూడు, మన జెండా రంగులు మూడు. జెండా వేస్తాయి కదా, జెండాకి ఎన్ని రంగులు ఉంటాయి? 3 రంగులు ఉంటాయి. 4 4, ఆవు కాళ్ళు 4, 5 5 5, 1 1 1, మనుషులు అందరూ ఒకటి, 2 2 2, మంచి చెడు రెండు, 3 3 3, దాని దాని చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. టేబుల్స్ వచ్చా? టేబుల్స్ కాదు. ఒకటే
ఓకే అండి. బొర్రా గోపీమూర్తి, పీడిఎఫ్ ఎమ్మెల్సీ. ఈ రోజున కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సగరపేట మోడల్ ప్రైమరీ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. మోడల్ స్కూలు కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా అతి సుందరంగా దీన్ని చేయటం జరిగింది. పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, మిగిలినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి పివి సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పాఠశాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం, అంతేకాకుండా పిల్లలకు కూడా అత్యంత నాణ్యమైనటువంటి విద్యని అందించడం జరుగుతూ ఉంది. ఇదిగో పాఠశాల వాతావరణం చూస్తూ ఉంటే ఇది ఒక కార్పొరేట్ పాఠశాల లేదా ప్రభుత్వ పాఠశాల అనే విధంగా కనబడుతూ ఉంది. సో ఈ విధంగా సుందరీకరణ చేసి విద్యార్థుల యొక్క బోధనకి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ రోజున ప్రభుత్వాలు కూడా విద్యారంగ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం పేరు చెప్పి ఈ రోజున సన్నబియ్యం పెడుతూ పిల్లలకి రుచికరమైనటువంటి భోజనాన్ని అందించటం, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరు చెప్పి ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వడం, యూనిఫామ్ ఇవ్వడం, విద్యార్థులకి అనేకమైనటువంటి సౌకర్యాలు ఈ రోజున ప్రభుత్వాలు కూడా కల్పిస్తున్నాయి గతం కంటే కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మీ యొక్క పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని చెప్పి ఒక్కసారి ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు లేదా మొత్తం అందరూ కూడా పాఠశాలను సందర్శించి పాఠశాల ఉపాధ్యాయుల యొక్క పనితీరుని చూసి, పాఠశాల యొక్క వాతావరణం చూసి ఈ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులందరూ కూడా ఇదే పాఠశాలలో జాయిన్ అవ్వాలని చెప్పి వీరు ఇస్తున్నటువంటి బోధనకి పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది. అంటే ప్రైవేట్ పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి తేడా ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలో ఓన్లీ ర్యాంకుల మార్కులు మాత్రమే చూస్తారు. ప్రభుత్వ పాఠశాలలో అయితే సమాజానికి ఉపయోగపడే మనుషులను తయారు చేస్తారు. సామాజిక స్పృహ కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయడానికి ప్రభుత్వ పాఠశాలలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని జాయిన్ చేసి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఈ గ్రామంలో ఇంకా దాదాపు 60కి పైగా 100కి పైగా బడియుడి పిల్లలు ఉన్నారు. ఈ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు వెళ్తూ ఉన్నారు. ఈ పాఠశాలలో ఉచిత విద్య అందుతుంది, ఉచితంగా భోజనం పెడుతూ ఉన్నారు, అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. ఈ పాఠశాలకి తల్లికి వందనం పేరు చెప్పి పాఠశాలలో చదివే పిల్లలందరికీ ప్రభుత్వం కూడా ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యి మీ యొక్క ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు పొందాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాను. ఇప్పటికే పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఇంటింటికి తిరిగి పాఠశాల పిల్లల్ని జాయిన్ చేసుకుంటానికి, అంటే జూన్ నెలలో పాఠశాల తెరిసే నాటికి పిల్లలు జాయిన్ అవడానికి ఇప్పటికే ఉపాధ్యాయులందరూ కూడా ఇంటింటికి తిరగటం, దాదాపు 60 మందికి పైగా పిల్లలు ఇటు 1వ తరగతి కావచ్చు 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే పిల్లలు కూడా జాయిన్ అవడానికి తల్లిదండ్రులు కూడా సుముఖత చూపించారు. మిగిలినటువంటి పిల్లలు కూడా ఈ పాఠశాలలో చేరితే మరిన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుంచి అందుతాయి, మరింతమంది టీచర్స్ని కూడా నియామకం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పాఠశాలల యొక్క రోల్ని పెంచే విధంగా తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి, అదేవిధంగా మరొక్కసారి ఈ పాఠశాలకి దాదాపు 15 లక్షల రూపాయలు దాతల ద్వారా కావచ్చు, వాళ్ళ సొంత డబ్బులు కావచ్చు ఇచ్చి ఈ పాఠశాల ఇంత సుందరీకరణ చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ మరింత వైపు పనిచేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటూ ప్రభుత్వం కూడా వీరికి సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఏదైతే ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఎన్రోల్మెంట్ డ్రైవ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంది. అంటే బడియుడు పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కరపత్రం వేసి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలని ప్రజలకందరికీ తెలియజేసి ఉపాధ్యాయుల యొక్క మెరిట్, వాళ్ళ యొక్క వెల్ క్వాలిఫైడ్ అంశాలను కూడా దాంట్లో పొందుపరిచి తల్లిదండ్రులు అవేర్నెస్ చేసి ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా రాష్ట్ర కమిటీ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ విధంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రారంభించడం కోసం
కోసం ఈ పాఠశాలకే రావటం కూడా జరిగింది. రెండో వైపు నన్ను ఎమ్మెల్సీగా ఎన్నుకున్నటువంటి ఉపాధ్యాయులకి అలాగే అధ్యాపకులకి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలా అనే ఉద్దేశంతో కూడా రావటం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన మండలంలో ఉన్నటువంటి కొన్ని హై స్కూల్స్ను కూడా సందర్శించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంటే వ్యక్తిగతంగా బోధనేతర సమస్యలు కావచ్చు లేదా పాఠశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, ఆ బోధనేతర పనులకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర సేకరించి ఒక వారం 10 రోజుల తర్వాత శాసనమండలి సమావేశాలు జరుగుతాయి కాబట్టి శాసనమండలి సమావేశాల్లో కూడా పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలని అలాగే ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలను కూడా శాసనమండలిలో ప్రస్తావన చేయటం, అదేవిధంగా అధికారులకి ఈ సమస్యలను ప్రాతినిధ్యం చేయటం, అలాగే మన విద్యాశాఖ మంత్రి గారికి కూడా విద్యారంగ అభివృద్ధి కోసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం పీడిఎఫ్ ఎమ్మెల్సీగా కూడా ఆయనకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ మండలం పర్యటనకు రావడం జరిగింది. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.